కర్నూలు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ ఆదేశాల మేరకు ఆలూరు సబ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ మరియు సిబ్బంది అలహర్బీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కర్ణాటక స్విఫ్ట్ కారులో 30 బాక్సులు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో డ్రైవర్ మరియు మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే కారును వదిలేసి పారిపోయారు. మొత్తం 259.2 లీటర్లు ఉన్న ఈ మద్యం విలువ 1,81,440,000గా ఉంది. ఈ కేసుకు సంబంధించి 2 కర్ణాటక వ్యక్తులకు నిందితులుగా గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును ఛేదించిన ఆలూరు సబ్ ఇన్స్పెక్టర్ చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ మరియు సిబ్బందిని కర్నూలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్ అభినందించారు. ఈరోజు కర్నూలు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శ్రీ రవికుమార్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఆలూరు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో అలహర్బీ నుండి నెట్రివట్టికి వెళ్ళే క్రాస్ రోడ్డులో కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలించే అక్రమ మద్యాన్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక వెహికల్ మారుతి సుజుకి స్విఫ్ట్ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుని ఎస్సీబీ ఇన్స్పెక్టర్ అయిన సోమశేఖర్ గారు ఆలూరు ఎస్సీబీ స్టేషన్ మరియు విజయ్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్, విజయుడు ఎస్సీబీ స్టేషన్ కానిస్టేబుల్ మరియు సిబ్బంది విజయవంతంగా తమ చాకచక్యంతో పట్టుకోవడం జరిగింది. మొత్తంగా 30 బాక్సుల అక్రమ మద్యాన్ని మరియు ఒక కార్ని సీజ్ చేయడం జరిగింది.